హే గాయ్స్, హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే, అమెజాన్ నుంచి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే ఒక రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇది ఎప్పుడు పోస్ట్ చేశారంటే, జస్ట్ నవ్వే పోస్ట్ చేశారు. ఓపెనింగ్స్ ఒకటి అంటే దాని అర్థం ఒకటి ఉన్నాయని కాదు. సో ఇట్ ఇట్ వేరీస్, లైక్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. కానీ ఫార్మాలిటీ కోసం ఒక నంబర్ ఇవ్వాలి కాబట్టి 1 అని ఇచ్చారు. సో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, అమెజాన్ ఎప్పుడు హ్యూజ్ ఓపెనింగ్స్‌ని అయితే కండక్ట్ చేస్తుందన్నట్టు. సో 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు, గైస్ మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా ఈ జాబ్‌కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు, సో మీ క్వాలిఫికేషన్ ఏంది అంటే బీఈ, బీటెక్ లేదా ఎనీ స్పెషలైజేషన్ లేదా బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అట్లాగే బీకామ్ చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదొక ఫుల్ టైమ్ పర్మనెంట్ అనైతే ఇక్కడ రాశారు. సో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? అసల ఏంటి ఈ రోల్ జాబ్ హైలైట్స్ ఏంటి అంటే, బ్యాక్‌గ్రౌండ్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డేటా డ్రివెన్ ప్రాబ్లమ్స్ అయితే మీరు రెజల్యూషన్ ఇస్తారనమాట. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆన్ సస్పీషియస్ యాక్టివిటీస్, అలాగే అడ్రస్ ఎస్కలేషన్స్ అండ్ పర్ఫార్మ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ డ్యూటీస్. అంటే ఇప్పుడు మీరు సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే వాటిని మీరు యూనో ఇన్వెస్టిగేట్ చేయాలి. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సీనియర్ అథారిటీకి ఎస్కలేట్ చేయడం. అట్లాగే ఇన్వెస్టిగేషన్ చేయడం, డిఫరెంట్ వెరిఫికేషన్స్ చేయడం, అలాగే కేవైసీ, సీడీడీ తెలుసు కదా, నో యువర్ కస్టమర్, అలాగే కస్టమర్ డ్యూ డిలిజెన్స్, ఇట్లాంటి వాటిని మీరైతే చేస్తారనమాట. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. అలాగే బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ మీరు వాళ్ళు ఎలాంటి ప్రిఫర్ ఉన్న క్యాండిడేట్స్‌ని ప్రిఫర్ చేస్తున్నారు అనేది కూడా తెలియజేస్తున్నారనమాట. సో మీరు గనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, అమెజాన్ ఈస్ లుకింగ్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ దట్ హ్యాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డేటా డ్రివెన్ ప్రాబ్లమ్ రెజల్యూషన్ స్కిల్స్. సో మీకు గనుక డేటా ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఇట్లాంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. In this role, investigation associate will be responsible for the continuously work with the stakeholders to build trust-based relationship in order to investigate suspicious activities and address escalation while creating a long-term systematic solution for a world-class customer experience. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా అమెజాన్‌కి, వాళ్ళతో కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి అమెజాన్‌కి ఒక ట్రస్ట్ అనేది అయితే బిల్డ్ చేస్తారనమాట. ఒక మంచి రిలేషన్‌షిప్‌ని ఆహ్, కంటిన్యూ చేయడానికైతే మీరు హెల్ప్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా మీరు సిస్టమాటిక్ సొల్యూషన్ ఫర్ ఏ వరల్డ్ క్లాస్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్. సో కస్టమర్స్ డిఫరెంట్ వాటిలో మనం వాళ్ళకి మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కాబట్టి, సో అందులో కూడా అయితే మనం వర్క్ చేస్తామనమాట. అండ్ వాటితో పాటుగా మీరేం చేయాలి అంటే, ఏమైనా సస్పీషియస్ థింగ్స్ అని మీకు అనిపిస్తే వాటిని ఇన్వెస్టిగేట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది అయితే గుర్తుపెట్టుకోండి, మీకు దానికంటూ స్పెసిఫైడ్‌గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కంప్లీట్‌గా వర్చువల్‌గా ఉంటుంది. లేకపోతే ఇన్ పర్సన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంక క్వాలిఫికేషన్ విషయానికొచ్చేస్తే 6 మంత్స్ టు 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీ దగ్గర ఉండాలంటున్నారు. స్పీక్ రైట్ ఇంగ్లీష్. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, చదవడం అయితే తెలిసుండాలి. ఎక్స్‌పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇట్లాంటివి తెలిసుండాలి. అండ్ మీరు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలన్నమాట. అంటే మీరు వీకెండ్స్ కానీ, నైట్ షిఫ్ట్స్, హాలిడేస్ ఇట్లా వర్క్ చేయడానికి విల్లింగ్‌గా ఉండాలి. అండ్ వాళ్ళు ఎలాంటి ప్రిఫర్డ్ క్యాండిడేట్స్‌ని చూస్తున్నారంటే, అవర్ ఇంక్లూజివ్ కల్చర్ ఎంపవర్స్ అమెజోనియన్స్ టు డెలివర్ ద బెస్ట్ రిజల్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్. సో ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, ఇప్పుడు అంత పెద్ద కంపెనీలో మీరు వర్క్ చేయాలి అంటే మంచిగా మనం అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ కస్టమర్స్‌ని మనం మంచిగా వాళ్ళ ఒబ్సెషన్‌ని తీసుకోవాలనమాట. సో ఇట్లాంటి మంచి స్కిల్స్ ఉండి, అలాగే డిఫరెంట్ వాళ్ళని మనం సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అండ్ మన ఇచ్చే రిజల్ట్స్ అనేవి చాలా సిస్టమాటిక్‌గా ఉండాలని కూడా చెప్తున్నారనమాట. సో ఇంకెలా అప్లై చేయాలి? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ షేర్ యువర్ ప్రొఫైల్ టు ఈ ఈ ప్రొఫైల్ ఏదైతే ఉందో వీళ్ళకి షేర్ చేయండి అని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ఈమెయిల్ ఐడీకి మీరైతే మెయిల్ చేయండి. ఆహ్, ilakiyya@amazon.com. సో ఇది వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ అన్నమాట. సో మీరు ఈ ఈమెయిల్ అడ్రెస్‌కి మెయిల్ అయితే చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ మీ రెజ్యూమే, మీ స్కిల్స్‌ని అంతా కూడా మెన్షన్ చేయండి. అండ్ మీరైతే పంపించండన్నమాట. సో ఒకవేళ మీ ప్రొఫైల్ అనేది సూటబుల్ అయితే ఆ రిక్రూటర్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మీకు మెయిల్ చేస్తారనమాట ఫర్దర్ స్టెప్స్ గురించి. సో ఇది గైస్ చూసారు కదా, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్లాగే మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇక్కడ చూసారు కదా, మధు వ్లాగ్ స్టడీ. సో ఇందులో ఏంది అంటే నేను డిఫరెంట్ జాబ్స్ కన్నిటి కూడా అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో మీరు ఇక్కడ యూట్యూబ్ వీడియోస్ కూడా డైరెక్ట్‌గా చూడొచ్చు. అట్లాగే డిఫరెంట్ లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఈజీగా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వెంటనే మన వాట్సాప్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ అన్నమాట. సో ఇది గైస్ చూసారు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జాబ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి కూడా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ.